ఓం శాంతి 26/4/2024 మధురమైన పిల్లలు, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి. అనంతమైన చదువును ఎంత మంచి రీతిలో చదువుతారో అంత ఉన్నతి జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో ఇందులో అన్నింటికన్నా ఉన్నతమైన కష్టతరమైన సబ్జెక్ట్ ఏమిటి? జవాబు: ఈ చదువులో అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్ట్ సోదర దృష్టిని పక్కా చేసుకోవటం. తండ్రి జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ నేత్రం ద్వారా ఆత్మ సోదరులను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసం చేయకూడదు. ఏ దేహదారి యొక్క నామరూపాల్లోకి బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు నడవకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ సబ్జెక్టులో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అవుతారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రతి విషయం ఒకటేమో హద్దులోనిది ఉంటుంది, ఇంకొకటి అనంతమైంది కూడా ఉంటుంది. ఇంతకాలము మీరు హద్దులో ఉండేవారు, ఇప్పుడు అనంతంలో ఉన్నారు. మీ చదువు కూడా అనంతమైనదే. అనంతమైన రాజ్యాధికారం కోసం మీ చదువు ఉంది. ఇంతకన్నా పెద్ద చదువు ఇంకేదీ ఉండదు. దీనిని ఎవరు చదివిస్తారు? అనంతమైన తండ్రి అయిన భగవంతుడు. శరీర నిర్వహణార్థం కూడా అన్నీ చేయాలి. అంతేకాక స్వయం యొక్క ఉన్నతి కొరకు కూడా ఎంతో కొంత చేయవలసి ఉంటుంది. చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కొరకు చదువుకుంటూ ఉంటారు. అక్కడది హద్దులోని ఉన్నతి. ఇక్కడ ఈ అనంతమైన తండ్రి వద్ద ఉన్నది అనంతమైన ఉన్నతి. హద్దు ఉన్నతి మరియు అనంతమైన ఉన్నతి రెండింటి ఉన్నతిని పొందండి అని తండ్రి అంటారు. మేమిప్పుడు అనంతమైన సత్యమైన సంపాదన చేసుకోవాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోనున్నది. ఎంతెంతగా మీరు అనంతమైన సంపాదనలో తీవ్రతను పెంచుతూ ఉంటారో అంతగా హద్దులోని సంపాదనా విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడిక వినాశనం జరగనున్నది అని అందరూ అర్థం చేసుకుంటారు. వినాశనం దగ్గరకొస్తే ఇక భగవంతుణ్ణి కూడా వెతుకుతారు. వినాశనం జరుగుతుందంటే తప్పకుండా స్థాపన చేసేవారు కూడా ఉంటారు. ప్రపంచానికైతే ఏమీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలైన మీరు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా చదువును చదువుతూ ఉన్నారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు ఉంటారు. కాని ఈ హాస్టల్ అయితే అతీతమైనది. ఈ హాస్టల్లోనైతే కొంతమంది మామూలుగా కూడా ఉంటారు. ఎవరైతే ప్రారంభంలో వదిలి వచ్చేశారో వారు ఉండిపోయారు. ఏదో అలా వచ్చేశారు, వెరైటీ వచ్చారు. అలాగని అందరూ మంచివారే వచ్చారని కాదు. మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారు. మీరు పిల్లలను కూడా సంభాళించేవారు. మళ్ళీ వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు. తోటలో పూలను కూడా చూడండి, పక్షులను కూడా చూడండి. అవి ఎలా కూస్తూ ఉంటాయో చూడండి. ఈ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో అలాగే ఉంది. ఇంతకుముందు మనలో ఎటువంటి సభ్యత ఉండేది కాదు. అప్పుడు సభ్యత ఉన్నవారి మహిమను గానం చేసేవారము. నిర్గుణులమైన మాలో ఏ గుణమూ లేదు అని అనేవారము. ఎంత గొప్ప వ్యక్తులొచ్చినా సరే వారు మాకు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు అని అనుభవం చేసుకుంటారు. మరి వారు ఎందుకు పనికొస్తారు? మీరు కూడా ఎందుకో కొరగాని వారిగానే ఉండేవారు. ఇప్పుడు మీరు అద్భుతమంతా తండ్రిదే అని అర్థం చేసుకున్నారు. తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆ రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు. కొద్దిగా కూడా ఎవ్వరూ విఘ్నాన్ని కలిగించలేరు. మనం ఎలా ఉన్నవారము, ఎలా అవుతాము?
కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై తప్పకుండా నడవాలి. ప్రపంచంలో ఎన్ని నిందలు, గొడవలు మొదలైనవి జరిగినా అవేవీ కొత్త విషయాలు కావు. 5000 సంవత్సరాల క్రితం కూడా అవి జరిగాయి. శాస్త్రాల్లో కూడా ఉంది. ఈ భక్తి మార్గపు శాస్త్రాలేవైతే ఉన్నాయో వాటిని మళ్లీ భక్తి మార్గంలో చదువుతారని పిల్లలకు తెలియజేశారు. ఈ సమయంలో మీరు జ్ఞానం ద్వారా సుఖధామంలోకి వెళ్తారు. దీని కొరకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి. ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేస్తారో అంతగా అది కల్పకల్పము జరుగుతుంది. మేము ఎంతవరకు ఉన్నత పదవిని పొందుతాము అని స్వయాన్ని లోలోపల చెక్ చేసుకోవాలి. మేము ఎంత బాగా చదువుకుంటామో అంత ఉన్నతిలోకి వెళ్తాము అని విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. వీరు నాకన్నా చురుగ్గా ఉన్నారు, నేను కూడా చురుగ్గా అవ్వాలి అని భావిస్తారు. వ్యాపారస్తుల్లో కూడా ఇలా ఉంటుంది. నేను ఇతనికన్నా ఇంకా పైకి వెళ్ళాలి, అనగా చురుగ్గా అవ్వాలి అని భావిస్తారు. అల్పకాలికమైన సుఖం కొరకు కష్టపడతారు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు ఎంత గొప్ప తండ్రిని. సాకార తండ్రి కూడా ఉన్నారు, మరియు నిరాకార తండ్రి కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇద్దరూ కలిసి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు అనంతమైన చదువును అర్థం చేసుకున్నారు. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. మొట్టమొదటి విషయం ఏమిటంటే మనల్ని చదివించేది ఎవరు? భగవంతుడు ఏం చదివిస్తారు? రాజయోగము. మీరు రాజఋషులు, వారు హఠయోగులు. వారు కూడా ఋషులే కాని వారు హద్దులోని వారు. మేము ఇళ్ళు వాకిళ్ళు వదిలేశామని వారంటారు. అదేమైనా మంచి పని చేశారా? ఇక్కడైతే ఎప్పుడైతే మిమ్మల్ని వికారాల కోసం విసిగిస్తారో అప్పుడే మీరు మీ ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు. కాని ఆ ఋషుల్ని ఏమి విసిగించడం జరిగింది? మీకు దెబ్బలు పడ్డాయి. అప్పుడు మీరు పరుగు పెట్టారు. ఒక్కొక్కరిని అడగండి, కుమారీలు, స్త్రీలు ఎన్ని దెబ్బలు పడ్డారు? అందుకే వారు వచ్చేశారు. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు? ఇక్కడ జ్ఞానామృతం లభించేది కావున ఆ జ్ఞానామృతాన్ని తాగేందుకు మేము ఓం రాధే వద్దకు వెళ్తున్నాము అని అనుమతి పత్రాన్ని తీసుకొచ్చారు. ఈ వికారాల విషయంలో గొడవలు, హంగామాలు మొదట్నుండి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆసురీ ప్రపంచం వినాశనమవుతుందో అప్పుడే ఇవి ఆగిపోతాయి. ఇక అర్థకల్పం కొరకు ఇవి ఆగిపోతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రారబ్ధాన్ని తీసుకుంటారు. అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రారబ్ధాన్ని ఇస్తారు. హద్దులోని తండ్రి హద్దు ప్రారబ్ధాన్ని ఇస్తారు. అది కూడా కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది. ఇక్కడ తండ్రి అంటారు, మీరు కొడుకులైనా కూతుర్లైనా ఇరువురు వారసత్వానికి అధికారులే. ఆ లౌకిక తండ్రి వద్దనైతే భేదభావం ఉంటుంది. కేవలం కొడుకుల్నే వారసులుగా చేసుకుంటారు. స్త్రీని అర్ధభాగస్వామి అని అంటారు కాని ఆమెకు కూడా భాగాన్ని ఇవ్వరు. అంతా కొడుకే సంభాళిస్తాడు. తండ్రికి అక్కడ కొడుకులపై మోహం ఉంటుంది. ఈ తండ్రి అయితే నియమానుసారంగా పిల్లలందరికీ, ఆత్మలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడ కొడుకులు మరియు కూతుర్లు అన్న భేదం గురించి తెలియనే తెలియదు. మీరు ఎంతటి సుఖం యొక్క వారసత్వాన్ని అనంతమైన తండ్రి నుండి తీసుకుంటారు. అయినా కాని పూర్తిగా చదవరు, చదువును వదిలేస్తారు. కుమార్తెలు రాస్తారు, బాబా ఫలానా వారు రక్తంతో రాసిచ్చారు, కాని ఇప్పుడు రావడం లేదు. రక్తంతో కూడా రాస్తారు, బాబా మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, కాని మేం మిమ్మల్ని ఎప్పుడూ వదలము అని. కాని పాలన తీసుకుని కూడా మళ్లీ వెళ్ళిపోతారు. తండ్రి అర్థం చేయించారు, ఇదంతా డ్రామా.
కొందరు ఆశ్చర్యం కలిగేలా పారిపోతారు. ఇక్కడ కూర్చున్నారు అంటే ఇటువంటి అనంతమైన తండ్రిని మేము ఎలా వదలగలము అన్న నిశ్చయం ఉన్నట్లు. ఇక్కడిది చదువు కూడా. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను అని గ్యారంటీ కూడా ఇస్తారు. సత్యుగ ఆదిలో ఇంతమంది మనుషులు లేరు. ఇప్పుడు సంగం యుగంలో మనుషులందరూ ఉన్నారు. సత్యుగంలో చాలా కొద్దిమందే ఉంటారు. ఇన్ని ధర్మాల వారెవ్వరూ ఉండరు. దాని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళిపోతారు. లెక్కాచారాలను తీర్చుకుని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండైతే వచ్చామో అక్కడకు వెళ్ళిపోతాము. అదేమో 2 గంటల నాటకం, ఇదేమో అనంతమైన నాటకం. మనం ఆ ఇంటి నివాసులమని మరియు ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు. మనం ఉండే స్థానం నిర్వాణధామం, వాణికి అతీతమైన ధామం. అక్కడ శబ్దమనేదుండదు. మనుషులు బ్రహ్మములో లీనమైపోతాము అని భావిస్తారు. బాబా అంటారు, ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. జీవాత్మలు ఎంతమంది ఉన్నారు? అవినాశి అయిన ఆత్మ జీవం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మలన్నీ డ్రామాలోని పాత్రధారులు. ఆత్మలో ఉండే స్థానం ఆ బ్రహ్మాండం, అది ఇల్లు. ఆత్మ అండాకారంలో కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మాండంలో ఆత్మల నివాస స్థానం ఉంది. ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోయినా ఒకవేళ వింటూనే ఉంటే మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకవేళ వదిలేస్తే అసలేమీ అర్థం చేసుకోలేకపోతారు. ఈ పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని మీకు తెలుసు. తండ్రి అంటారు, నిన్న మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్లీ మీరు విశ్వానికి యజమానులుగా అవ్వటానికి వచ్చారు. బాబా మమ్మల్ని ఎటువంటి యజమానులుగా తయారు చేస్తారంటే ఆ అధికారాన్ని మా నుండి ఎవ్వరూ లాక్కోలేరు. ఆకాశం, భూమి మొదలైన వాటిపై మాకు అధికారం ఉంటుంది అని పాట కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఏమేమున్నాయో చూడండి. అందరూ అవసరానికి స్నేహం చేసేవారే. అక్కడైతే ఇలా ఉండరు. ఏ విధంగా లౌకిక తండ్రి పిల్లలతో ఈ ధన సంపదలన్నీ మీకిచ్చేసి వెళ్తాను, వీటిని బాగా సంభాళించండి అని అంటారు, అలా అనంతమైన తండ్రి కూడా అంటారు, మీకు ధన సంపదలన్నీ ఇస్తాను, మీరు పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని నన్ను పిలిచారు కావున తప్పకుండా పావనంగా తయారు చేసి విశ్వానికి యజమానులుగా చేస్తారు. తండ్రి ఎంత యుక్తిగా అర్థం చేయిస్తారు. దీని పేరు సహజ జ్ఞానము మరియు యోగము. ఇది క్షణం యొక్క విషయం. క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తి. మీరిప్పుడు ఎంత దూరదృష్టితో కూడిన బుద్ధి కలవారిగా అయ్యారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నాము అని ఇదే చింతన జరుగుతూ ఉండాలి. మనం మన కొరకు రాజ్యస్థాపన చేసుకుంటున్నాం కావున అందులో మనం ఉన్నతమైన పదవిని ఎందుకు పొందకూడదు? తక్కువెందుకు పొందాలి? రాజధాని స్థాపన అవుతుంది, అందులో కూడా పదవులుంటాయి కదా. దాసదాసీలు ఎంతో మంది ఉంటారు. వారు కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు. కలిసి మహళ్లలోనే ఉంటారు. పిల్లలు మొదలైన వారిని సంభాళిస్తూ ఉండుండొచ్చు. ఎంత సుఖంగా ఉంటారు. కేవలం పేరు మాత్రం దాసదాసీలు అని ఉంటుంది. రాజు రాణులు ఏదైతే తింటారో అదే దాసదాసీలు తింటారు. అది మళ్లీ ప్రజలకైతే లభించదు. దాసదాసీలకు కూడా ఎంతో గౌరవం ఉంటుంది, కాని వారిలో కూడా నంబర్ వారుగా ఉంటారు. పిల్లలైన మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. దాసదాసీలైతే ఇక్కడ కూడా రాజుల వద్ద ఉంటారు. రాజకుమారుల సభ జరిగినప్పుడు వారు పరస్పరం కలుసుకున్నప్పుడు
కిరీటం మొదలైన వాటితో పూర్తిగా అలంకరించబడి ఉంటారు. అందులో కూడా నంబరువారుగా గొప్ప శోభాయమానమైన సభలు జరుగుతాయి. అందులో రాణులు కూర్చోరు, వారు పరదా వెనక ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. వారిని మీరు ప్రాణదాత అని కూడా అంటారు. వారు ప్రాణదానాన్ని ఇచ్చేవారు. వారు గడియ గడియ శరీరం వదిలేయడం నుండి రక్షించేవారు. అక్కడ మరణం యొక్క చింత ఉండదు, ఇక్కడ ఎంత చింత ఉంటుంది. కొద్దిగా ఏమైనా జరిగినా కాని ఎక్కడ చనిపోతామో అని డాక్టర్ను పిలుస్తారు. అక్కడ భయం అనే విషయమే లేదు. మీరు కాలుడిపై విజయాన్ని పొందారు కావున ఎంతటి నష ఉండాలి. చదివించేవారిని స్మృతి చేయండి, అది కూడా స్మృతి యాత్రే. తండ్రి, టీచర్, సద్గురువును స్మృతి చేసినా మంచిది. ఎంతగా శ్రీమతంపై నడిస్తే అంత. మనసా వాచా కర్మణ పావనంగా అవ్వాలి. బుద్ధిలో వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. అది ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడు సాధ్యమవుతుంది. సోదరులుగా భావించినా కూడా చీచీగా అయిపోతారు. అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేసేది ఈ కళ్ళు. అందుకే తండ్రి 3వ నేత్రాన్ని ఇచ్చారు. కావున స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులను చూడండి. దీనినే జ్ఞానం యొక్క 3వ నేత్రమని అంటారు. సోదరుల సంబంధం కూడా ఫెయిల్ అవుతుంది కావున 2వ యుక్తిని వెలికి తీయడం జరుగుతుంది. అదేంటంటే పరస్పరం సోదరులుగా భావించండి. ఇందులో చాలా శ్రమ ఉంది. సబ్జెక్టులుంటాయి కదా, కొన్ని చాలా కష్టమైన సబ్జెక్టులుంటాయి. ఇది చదువు. ఇందులో కూడా ఉన్నతమైన సబ్జెక్ట్ ఏమిటంటే మీరు ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఇది చాలా పెద్ద పరీక్ష. విశ్వానికి యజమానులుగా అవ్వాలి. తండ్రి చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే పరస్పరం సోదరులుగా భావించండి. కావున పిల్లలు అంతటి పురుషార్థాన్ని చేయాలి. కాని నడుస్తూ నడుస్తూ ఎంతో మంది ద్రోహులుగా కూడా అయిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మంచి మంచి పిల్లలను మాయ తనదిగా చేసుకుంటుంది. అప్పుడు తండ్రి అంటారు, నన్ను వదిలి వెళ్ళిపోతారు కూడా, విడాకులు కూడా ఇచ్చేస్తారు. వదిలి వెళ్ళిపోవడం అంటే పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. మరియు విడాకులంటే భార్యాభర్తల మధ్యన జరుగుతుంది. తండ్రి అంటారు, నాకైతే 2 జరుగుతాయి. మంచి మంచి కుమార్తెలు కూడా విడాకులిచ్చి వెళ్లి రావణుడికి చెందినవారిగా అయిపోతారు. ఇది అద్భుతమైన ఆట కదా. మాయ చెయ్యందంటూ ఏముంది? తండ్రి అంటారు, మాయ చాలా కఠినమైనది. ఏనుగును మొసలి తినేసింది అన్న గాయనం ఉంది. ఎంతోమంది పొరపాట్లు చేసి కూర్చుంటారు. తండ్రిని అగౌరవిస్తే మాయ పచ్చిగానే తినేస్తుంది. మాయ ఎటువంటిదంటే అది కొందరినైతే పూర్తిగా పట్టేసుకుంటుంది. అచ్చా, పిల్లలకు ఎంతగా వినిపించాను, ఇంకెంత వినిపించను. ముఖ్యమైన విషయం అల్ఫ్ భగవంతునికి సంబంధించింది. ముసల్మాన్లు కూడా ఉదయమే లేచి అల్ఫ్ను స్మృతి చేయండి, అది నిద్రించే వేళ కాదు అని అంటారు. ఈ ఉపాయంతోనే వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే ఇతర ఉపాయమూ లేదు. తండ్రి పిల్లలైన మీతో ఎంత విశ్వాసపాత్రునిగా ఉన్నారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. వారొచ్చిందే మిమ్మల్ని తీర్చిదిద్ది తమతో పాటు తీసుకువెళ్లేందుకు. స్మృతి యాత్రతోనే మీరు సతోప్రధానంగా అవుతారు. అటువైపు జమ అవుతూ ఉంటుంది. తండ్రి అంటారు, ఎంతగా స్మృతి చేస్తున్నారు, ఎంతగా సేవ చేస్తున్నారు అని మీ లెక్కాపత్రాన్ని పెట్టుకోండి. వ్యాపారస్తులు నష్టం కలిగినట్లు చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. నష్టపోకూడదు. అలా జరిగితే కల్పకల్పాంతరాలకు
నష్టం కలుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనసా వాచా కర్మణ పావనంగా అవ్వాలి. బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. దీని కొరకు ఆత్మలు పరస్పరం సోదరులు అనే అభ్యాసాన్ని చేయాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. రెండవ పాయింట్, ఏ విధంగా తండ్రి విశ్వాసపాత్రునిగా ఉన్నారో, పిల్లలను తీర్చిదిద్ది తమతో పాటు తీసుకువెళ్తారో, అలా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడు కూడా వదిలి వెళ్లకూడదు, లేక విడాకులు ఇవ్వకూడదు. వరదానము, సదా తేలిగ్గా ఉంటూ తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజయోగి భవ. సంగమయుగంలో సంతోషాల గని ఏదైతే లభిస్తుందో అది ఏ ఇతర యుగంలోనూ లభించదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంది, వారసత్వం ఉంది, వరదానం ఉంది. వారసత్వం మరియు వరదానం ఈ రెండింటిలోనూ శ్రమ అనిపించదు. అందుకే మీ టైటిల్ సహజయోగి. బాప్దాదా పిల్లల కష్టాన్ని చూడలేరు. వారంటారు, పిల్లలు, మీ భారాన్ని అంతటినీ తండ్రికి ఇచ్చి మీరు స్వయం తేలిగ్గా అయిపోండి. ఎంత తేలిగ్గా అవ్వాలంటే తండ్రి తమ నయనాల్లో కూర్చోబెట్టుకుని తమతో పాటు తీసుకువెళ్ళాలి. తండ్రి పట్ల స్నేహానికి గుర్తు సదా తేలికగా అయి తండ్రి నయనాలలో ఇమిడిపోవటం. స్లోగన్, నెగటివ్ ఆలోచించే మార్గాన్ని మూసివేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. ఓం శాంతి.